హలో! ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 18 ఆఫ్ మై 1,00,000 విక్టరీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఈ డే 18లో ఏ ట్రేడ్స్ అయితే తీసుకున్నామో అవన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మీకైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లాజిక్ అనేది మీకైతే పూర్తిగా అయితే వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రాఫిట్ వచ్చిందో, ఎంత లాస్ వచ్చిందో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. చూడండి. ఈరోజు మనకి డేట్ వచ్చేసి 10థ్ ఆగస్ట్ అండి. ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఈక్వి ఈక్విటీస్‌లో తీసుకున్నాం. ఇంకా ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా ట్రేడ్స్ అయితే ఈరోజు తీసుకోవడం జరిగిందండి. మనకి ఈరోజు మార్కెట్ అనేది ఒక డైరెక్షన్‌లో లేదు. పూర్తిగా మనకి ఈ 2 మీకు కనిపిస్తుంది కదా! ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వద్ద మనకేంటంటే ఒక రేంజ్ బౌండ్‌లో మార్కెట్ అయితే కొనసాగిందండి. బట్ ఈ రేంజ్ బౌండ్‌లో కొనసాగినా గాని మనకేంటంటే ఈరోజు మనకి మార్కెట్ అనేది మంచిగానే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మనకి ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ విషయానికొస్తే చూడొచ్చు. మనకి ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. అంటే ఫ్లాట్‌గా అంటే 20 పాయింట్స్ కంటే అబోవ్‌లోనే కొంచెం పాజిటివ్‌లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్‌లో పాజిటివ్‌లో ఓపెన్ అయ్యి తర్వాత సెకండ్ క్యాండిల్‌లోనే మనకైతే బేరిష్‌గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. బట్ మనకి చూడొచ్చు ఈ సపోర్ట్ వద్ద ఈ నిఫ్టీ అనేది మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకైతే వెళ్ళడం జరిగింది. చూడొచ్చు ఈ సపోర్ట్ అనేది ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఉంది కదా! ఈ సపోర్ట్ అనేది గత ప్రీవియస్ కొన్ని డేస్‌గా చూడొచ్చు. మనకి ఈ లెవెల్ వద్దకొచ్చినప్పుడు మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళడం జరిగిందండి. సేమ్ అదే విధంగా నేనేం చేశానంటే ఈరోజు నేనేంటంటే ఆప్షన్ బయింగ్ కాకుండా ఆప్షన్ సెల్లింగే ఎక్కువ ప్రిఫర్ చేశాను. చూడొచ్చు మీరు ఈరోజు నేను ఈ లెవెల్ వద్ద ఎప్పుడైతే ఈ సపోర్ట్ వద్దకి వచ్చిందో నేను ఆ లెవెల్ వద్దయితే నేను ఇక్కడ ఈ పుట్‌నయితే షార్ట్ చేయడం జరిగింది. పుట్‌నయితే షార్ట్ చేయడం జరిగిందండి. పుట్‌ని షార్ట్ చేయడం ఏంటి అంటే మనం మార్కెట్ అనేది బుల్లిష్‌గా వెళ్తుందని మనకి ఒక ఒక డైరెక్షన్ అని తెలుస్తుందండి. ఎక్కువగా మనం ఆప్షన్ సైడ్‌లో కూడా చూస్తా ఉంటాం గదా! పుట్ సైడ్ ఎక్కువ ఉంటే మనకేంటంటే మార్కెట్ అనేది అప్ సైడే వెళ్తుంది కదా! అందులో కాకుండా మనకి 24,500 500 అనేది సైకలాజికల్‌గా సపోర్ట్ లెవెల్. అక్కడేంటంటే ఎక్కువగా ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా ఆ లెవెల్ వద్ద మనకేంటంటే ఎక్కువగా పుట్‌నయితే షార్ట్ చేయడం జరిగిందండి. మీకు చూపిస్తాను చూడొచ్చు. మనకి ఆప్షన్ చైన్‌లో చూస్తే మనకి నిఫ్టీ అనేది ఏ విధంగా డైరెక్షన్ ఎళ్తుందో మనకైతే ఆప్షన్ చైన్‌లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. చూడొచ్చు మనకి మార్నింగ్ ఈరోజు మనకి ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూడొచ్చు. 24,600, 500 అండ్ 550 ఇక్కడ ఏంటంటే మనకి చూడొచ్చు 50,000 వరకైతే చేంజ్ ఇన్ ఓఐ ఉంది. చేంజ్ ఇన్ ఓఐ ఇంకా ఓఐ కూడా చూడొచ్చు. 24,500 అండ్ 24,000 ఫైవ్ 550 అండ్ 600 వద్ద కూడా మనకేంటంటే ఎక్కువగా ఓఏ ఉంది. ఓఏ ఉంటే ఎక్కువ పుట్‌ని ఆ లెవెల్ వద్ద షార్ట్ చేశారు. అందువల్ల మనకేంటంటే ఆ లెవెల్ వద్ద ఎక్కువగా సపోర్ట్ తీసుకొని మనకేంటంటే నిఫ్టీ అనేది మనకి హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది. సేమ్ అదే విధంగా మనం ఏంటంటే ఈరోజు నిఫ్టీలో ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకోవడం జరిగిందండి. అది యాక్యురేట్‌గా మనకైతే వర్కౌట్ అవ్వడం జరిగిందండి. దాని యొక్క పొజిషన్స్ కూడా చూపిస్తాను చూడండి ఈ యొక్క వీడియోలో. ఇంకా ఇది మన ఛాలెంజ్ వచ్చేసి ఈక్విటీ ఛాలెంజ్ కదా! ఈక్విటీస్ కూడా ట్రేడింగ్ తీసుకున్నాను. బట్ ఏంటంటే నౌ ఎ డేస్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్‌లనేది మనకేంటంటే అంతగా ఫేవరబుల్‌గా రావట్లేదండి. మనకేంటంటే ట్రెండీ మార్కెట్స్ రావడం లేదు. ట్రెండీ మార్కెట్స్ రాకపోవడం వల్ల మనకేంటంటే ఎక్కువగా ప్రాఫిట్‌లనేది రావడం లేదండి. ఎక్కువ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. బట్ మనకి అన్ని డేస్ ఇలానే ఉండవు కాబట్టి మనకి కొన్ని డేస్ మనకు కూడా మంచి రోజులు వస్తాయి కాబట్టి వాటి కోసం వెయిట్ చేయాలి. సేమ్ అదే విధంగా చూపిస్తాను. వన్ సెకండ్. ఈరోజు మనకి వచ్చిన పొజిషన్స్ చూడొచ్చు. ఈరోజు మనకు ఈరోజు మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన రిజల్ట్ చూడొచ్చు. మనం ఎప్పుడైతే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే మనకి పైకెళ్తుందో అనిపిస్తుందో, సేమ్ అదే లెవెల్ వద్ద నేనైతే ఎగ్జాక్ట్‌గా మంచి ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ మనకేంటంటే ఇదేంటి ట్రైలింగ్ స్టాప్ లాస్‌లో నేనైతే ప్రీమియంలో స్టాప్ లాస్ పెట్టడం వల్ల నాకైతే హిట్ అవ్వడం జరిగిందండి. బట్ ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్. మనకేంటంటే ఈ ట్రేడ్‌లో మనకి 1000 వరకు ప్రాఫిట్ వచ్చి లాస్ట్‌కి మనకి 400 ప్రాఫిట్‌లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది ఈ ట్రేడ్. బట్ మనం ఈక్విటీస్‌లో కూడా ఈ 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్ మనం ఈక్విటీస్‌లో కూడా ట్రేడ్ చేస్తాం కాబట్టి, దాంట్లో కూడా మనమైతే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. అది ఏ స్టాక్స్‌లో తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఈరోజు మనకేంటంటే నిఫ్టీ మార్నింగ్ అంటే మనకి ఫార్మా సెక్టార్ అండ్ ఆటో సెక్టార్ కూడా మనకి బుల్లిష్‌గా ఉన్నాయి. ఒక ఫైనాన్స్ సెక్టార్ మాత్రమే బేరిష్‌గా ఉంది. మార్కెట్ కూడా బేరిష్‌గా ఉంది కాబట్టి, నేనేంటంటే బేరిష్‌గా ఉన్న సెక్టార్‌ల వైపైతే దృష్టి సారించానండి. సేమ్ చూడొచ్చు మనకి సోనా క్యాప్స్ ఇది కూడా ఏంటంటే మనకి
ఇది కూడా ఆటో సెక్టార్ సంబంధించి. ఇది కూడా నేను బుల్లిష్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకుందామనుకున్నా. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి మార్కెట్ అనేది ఈ ఈ పైన లెవెల్‌లో మనకి సర్వైవ్ అవ్వలేకపోయింది. 9:30 తర్వాత ఈ క్యాండిల్ పైన సర్వైవ్ అవ్వలేకపోయింది. సేమ్ అవే ట్రేడ్స్ అన్నీ కూడా నేను ఇలానే చూసాను. ఈ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ అన్నీ కూడా నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే మార్కెట్ అనేది సపోర్ట్ చేయలేదు కనుక. సేమ్ అదే విధంగా అదే టైంలో మనకి నిఫ్టీ ఫైనాన్స్ సెక్టార్ నుంచి ఐసీఐసీ ప్రుడెన్షియల్ స్టాక్ అనేది మంచి ప్రైజెషన్‌తో డౌన్ సైడ్‌కైతే క్లోజ్ అవ్వడం జరిగిందండి. నేను చిన్న స్టాప్ లాస్ తోటి అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదేంటంటే మనం ఎంట్రీ తీసుకున్నాక చూడొచ్చు మనం ఏ టైంలో ఎంట్రీ తీసుకున్నామంటే 9:40 ఆ టైం అయితే ఎంట్రీ తీసుకున్నాం. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ స్టాక్ వచ్చేసి మన డైరెక్షన్‌లో 1:1 వరకైతే మనకైతే రావడం జరిగిందండి. బట్ మనేంటంటే మన యొక్క స్టాప్ లాస్‌ని నేనైతే అలానే ఉంచాను. నేను నిఫ్టీలో ఎక్కువ నిఫ్టీ మీద ట్రేడ్స్‌లో చేస్తున్నాను కాబట్టి దీంట్లో స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేయకుండా అలానే పెట్టాను. బట్ మనకి ఈరోజు ఏంటంటే ఈ స్టాక్స్‌లో మనం స్మాల్ లాస్‌తో అయితే ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగిందండి. దీని యొక్క పొజిషన్ కూడా చూపిస్తాను చూడొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్. ఇదన్నీ కూడా నా యొక్క ఒరిజినల్ పీఎన్ఎల్ అండి. ఇవన్నీ కూడా ఆహ్, నేను ఏవైతే ఈరోజు ట్రేడ్స్ తీసుకున్నానో ఈ యొక్క నాకు వాచ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ ట్రేడ్స్ అన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. చూడొచ్చు మీరు. సేమ్ అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. మీరు ఎవరైనా అగ్రెసివ్‌గా ఇంట్రాడే ట్రేడ్ చేస్తుంటే మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకనేది మన ఛానెల్ అనేది యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇంకా మనం గత 18 డేస్‌గా అయితే ఛాలెంజెస్ చేస్తున్నాం కదా! మీరు చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా చాలా థాంక్స్ అండి. మనం 500 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా మన యొక్క ఈక్విటీ సీరీస్ గురించి మీరేమైనా ఇన్‌పుట్స్ ఇవ్వాలని కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే తెలపగలరు. ఇంకా ఇంకా నేను కూడా చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇప్పుడున్న కండిషన్స్‌లో అంతగా ఇవ్వలేకపోతున్నానండి. సారీ సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్. ఏదైనా ఆడియో కూడా మీకేమన్నా అంతగా తేడా అనిపిస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొన్ని డేస్ వరకు. నేనైతే చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే మీ ముందుకొస్తున్నాను. ఇంకా నేనేంటంటే నెక్స్ట్ సీరీస్ వచ్చేసి దీని తర్వాత నేను ఆప్షన్ సెల్లింగ్ మీద ఎక్కువైతే ఫోకస్ చేస్తాము. దాంట్లో అయితే మీకు చాలా పిన్ పాయింట్ ఎంట్రీస్ అయితే చెప్తానండి. ప్రైస్ యాక్షన్ పరంగా చాలా తక్కువ స్టాప్ లాస్‌తో అంటే 5-10 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనం 10-20 అంటే మనం 1:1 లోనే మనం 10 ట్రేడ్స్ తీసుకుంటే దాదాపు 8-9 ట్రేడ్స్ మన యొక్క ఫేవరబుల్‌గా హిట్ అయ్యేలాగా నేనైతే ఒక స్ట్రాటజీ అయితే నా ఓన్‌గా అయితే క్రియేట్ చేసుకున్నానండి. దానిపైన నెక్స్ట్ నేను గత 6 మంత్స్‌గా దాని మీద అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంట్లో నాకు మంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ ఈక్విటీ సీరీస్ తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ సీరీసే చేస్తాను. వాటి గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా, మా యొక్క గైడెన్స్ కావాలన్నా కూడా కింద మా యొక్క వాట్సాప్ నంబర్ అయితే ఉంటుంది. మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరు ఏ విధమైన గాని పర్సనల్ గైడెన్స్ కావాలన్నా కూడా మన యొక్క నంబర్ అయితే కింద వాట్సాప్ నంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. ఇంకా మన ఛానల్ గురించి వచ్చే వీడియోస్‌లో ఏమన్నా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. మీ నుంచి మేము కూడా ప్రో ట్రేడర్స్ ఏం కాదండి. నేను కూడా మీతో పాటు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా మీరేమన్నా సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరైనా కానీ నేనే తప్పు చేసుంటే కూడా మీరైతే తెలపగలరు. నేను హ్యాపీగా అయితే తీసుకుంటాను. నా యొక్క తప్పులేమన్నా కానీ నేనైతే రెక్టిఫై చేసుకొని ట్రేడింగ్‌లో అయితే కొనసాగుతానండి. ఇప్పటిదాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో ఎంతో కొంత అయితే యూజ్‌ఫుల్ అయితే అయ్యుంటుందండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.